ఈరోజు ఎగ్జిట్ పోల్స్ టైం కదా. సో ఇప్పుడు మన చేతుల్లో రేస్ సర్వేకి సంబంధించి రిపోర్ట్ ఉంది. సో ఈ వీడియోలో వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్గా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనేది చూద్దాము. సో ఇది ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ అంటే 13 ఉన్నాయి కదా, వాటి ప్రకారం ఇచ్చారు. 1 శ్రీకాకుళము టోటల్ వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 6, టీడీపీ 4, జనసేన 0. 2 విజయనగరం టోటల్ వచ్చేసరికి 9, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 1, జేఎస్పీ 0. తర్వాత 3 అంటే ఇక్కడ ఏంటంటే జేఎస్పీ బీజేపీ కల్పించారు. 3 విశాఖపట్నము టోటల్ 15, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 4, జనసేన ప్లస్ బీజేపీ 2. 4 ఈస్ట్ గోదావరి మొత్తం 19, వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 5, జేఎస్పీ బీజేపీ 2. 5 వెస్ట్ గోదావరి టోటల్ 15 ఉంటే వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 3, జనసేన బీజేపీ 3. 6 కృష్ణా టోటల్ 16, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 6, జనసేన ప్లస్ బీజేపీ 1. 7 గుంటూరు టోటల్ 17, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 7, జనసేన బీజేపీ 1. 8 ప్రకాశం జిల్లా మొత్తం 12, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 3, జనసేన ప్లస్ బీజేపీ 0. 9 నెల్లూరు టోటల్ 10, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ 2, జనసేన బీజేపీ 0. 10 కడప టోటల్ 10 సీట్లు, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 1, జనసేన బీజేపీ 0. 11 కర్నూలు మొత్తం 14 సీట్లు, వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 2, జనసేన 0. 12 అనంతపూర్ టోటల్ 14 సీట్లు, వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ 5, జనసేన బీజేపీ 0. 13 చిత్తూరు టోటల్ 14, వైఎస్ఆర్సీపీ 12, టీడీపీ 2, జనసేన బీజేపీ 0. సో టోటల్ 170 సీట్లలో వైఎస్ఆర్సీపీ 121, టీడీపీ 45, జనసేన బీజేపీ 9. సో ఇక్కడ వచ్చేసరికి క్లోజ్ కంటెస్ట్ అనేది వీళ్ళు ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయలేదు. ఇది ఓవరాల్గా సర్వే రిపోర్టు. ఈ రిపోర్ట్ ప్రకారం 121 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని ఇచ్చాడు. సో ఇందాక ప్లస్ ఆర్ మైనస్ అన్నాం కదా, సో అవి ఏమన్నా పెద్ద క్లోజ్ కంటెస్ట్ అంటే అయ్యి ఉండొచ్చు.